ఫ్రెండ్స్ చూడండి, మా ఇంట్లో రెక్క మందారం చెట్టు పూలు ఎన్ని పూసాయో చూడండి ఫ్రెండ్స్. దీనికి దొండ చెట్టు కూడా ఎక్కించాం. తీగ చూడండి, కాయలు బాగా కాస్తున్నాయి, దొండకాయలు కూడా. ఇగో ఈ చెట్టు పూలు చూడండి, 100 వరహాల చెట్టు అంటారు ఈ చెట్టుని. ఇదొక కలరు పూలు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఎర్ర పూలు పూసే చెట్టు. ఇది కూడా 100 వరహాల చెట్టే. పూలు చూడండి ఎన్ని పూసినాయి ఈ చెట్టుకి. ఇది చిత్తపాల చెట్టు. ఎండాకాలం బాగా కాశాయి చిత్తపాల కాయలు. ఇది తెల్ల పూలు పూస్తాయి ఈ చెట్టు. ఇది కరేపాకు చెట్టు. ఇది అరటి చెట్టు, ఇంకా కాయలు కాయట్లేదు. ఈ సంవత్సరమే ఈ చెట్టు పెట్టినాం. ఇది జామ చెట్టు చూడండి, పూత పింజ. ఈ చెట్టు కాయలు మస్తు టేస్ట్గా ఉంటాయి. ఒక్క కాయ 1/2 కేజీ ఉంటుంది. జామ చెట్లన్నా, అరటి చెట్లన్నా, పూల చెట్లన్నా మా ఆయనకి చాలా ఇష్టం. గులాబీ చెట్లు, ఏ చెట్లైనా మా ఆయనకి చాలా ఇష్టం. తెచ్చి చెట్లు పెడతాడు. ఇది సీత జడ చెట్టు. ఇది ఇవి కూడా సీత జడ చెట్లు. ఇది గులాబీ చెట్టు. ఈ బంతి చెట్లు ఇంకా పూలు పూయట్లే, మొగ్గలు కూడా రాలే, ఇంకా టైం పడుతుంది పూలు పూయడానికి. ఇది జామ చెట్టు. వంగ చెట్టు కూడా ఇంకా పూతకు రాలే. ఇది మల్లె చెట్టు. ఇది ఎర్ర గోంగూర. ఇది కలమంద. ఇది చామంతి చెట్టు, మొన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చిన చామంతి చెట్టు. ఇది గులాబీ. ఇది షో చెట్టు. గులాబీ చెట్లు ఎండాకాలం మొత్తం వాడబట్టి ఎండిపోయి ఉన్నాయి. మళ్ళీ వర్షం వచ్చాక ఇగురొచ్చి పూలు పూస్తున్నాయి. ఇగో రెడ్ కలరు. ఈ గులాబీ పచ్చ గులాబీ చూడండి ఎన్ని పూలు పూసాయో గులాబీ చెట్టుకి. ఇది ఒక కలర్ గులాబీ చెట్టు. మా మామిడి చెట్టు చూడండి, ఎండాకాలం మస్తు కాయలు కాసినాయి. ఈ చెట్టుకి మేము పచ్చడి కూడా పెట్టాము. మస్తు టేస్టీగా ఉంది పచ్చడి. ఇది తమలపాకు చెట్టు. ఈ తమలపాకు చెట్టు మా ఆయన పెట్టిండు. ఇగో తీగ చూడండి, మామిడి చెట్టుకి ఎక్కించినాం. కనకాంబరాలు గింజలు పడి మొలిసినాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్